ఈ రోజు మిమ్మల్ని అన్నవరానికి 20 కిలోమీటర్స్, తునికి 8 కిలోమీటర్స్ దగ్గరలో ఉండే తలుపులమ్మవారి టెంపుల్ కి తీసుకెళ్తాను రండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అంతకంటే ముందు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అసలు ఈస్ట్ గోదావరి అంటే మనకు ముందు గుర్తొచ్చేది పచ్చని ధనం. ఎటు పక్క చూసినా కూడా పచ్చని చెట్లే. 7 years బ్యాక్ ఈ టెంపుల్ కి ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎవరైనా కొత్త వెహికల్స్ కొన్నప్పుడు ఇక్కడికి వచ్చే పూజ చేయించుకుంటారంట. మీరు ఇక్కడ బయట చూస్తున్న ఈ మెట్లే కాదు, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలా మెట్లకి పైకి వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారి దగ్గర ఏదైనా మొక్కుకొని అది నెరవేరితే ఇక్కడ యాటలు కోసుకొని తినేసి వెళ్తారు. మేము అన్నవరానికి వ్రతం చేయించుకోవడానికి వచ్చామంటే డెఫినెట్లీ ఈవినింగ్ టైం లో ఈ టెంపుల్ విజిట్ చేస్తాము. అమ్మవారిని దర్శించుకోవాలంటే కొండ మొత్తం మెట్లెక్కే వెళ్ళాలి. మధ్యలో వినాయకుడు గుడి వస్తుంది, అక్కడ దర్శించుకొని టెంకాయ కొట్టుకుని అయితే పైకి వెళ్ళాము. మేము వెళ్ళింది ఈవినింగ్ 5:30 కాబట్టి అప్పుడు అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉన్నారు. కొంచెం సేపు వెయిట్ చేయమన్నారు దర్శనం కోసం. ఈ టెంపుల్ లో 6 తర్వాత ఎవరు ఉండడానికి లేదు. కొండ మీద నుంచి ప్రతి ఒక్కరు కిందకి వెళ్ళిపోవాలి. ఈ విషయాలు చెప్తున్నాను, అసలు అమ్మవారు ఎలా ఉంటుందో చూపించాలి కదా, అందుకే ఒక చిన్న క్లిప్ తీసాను. అమ్మవారు అయితే ఒక పెద్ద గృహలో వెళ్చి ఉంటారు. 6 తర్వాత టెంపుల్ ని కూడా క్లోజ్ చేసేస్తారు. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు దాకా మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే డెఫినెట్లీ విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.